అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు 360 degrees లో కవరేజ్ ఇచ్చేసారు. ఇంక ఎవరు మాట్లాడడానికి ఏమి లేదు. మేమంతా ఊరికి అలా అన్నమయ్య ప్రివ్యూ చూసిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక మాట అన్నారు. అన్నమయ్యగా నేను నటించి ఉంటే బాగుండేది అని నాకు ఈర్ష్యగా ఉంది అన్నాడు. కానీ మా అబ్బాయి నాగార్జున చేసినందుకు సంతోషంగా ఉంది అని అన్నాడు. రజాకార్ టీజర్ చూసినప్పుడు అయ్యో ఈ సినిమా నేను చేయలేకపోయానే అని నాకు ఈర్ష్య వచ్చింది. కానీ మా బ్రదర్ యాట చేశాడని చాలా సంతోషంగా అనిపించింది. అది నాకు గుర్తొచ్చింది ఆ ఇన్సిడెంట్. ట్రైలర్ చూసిన తర్వాత అది మరింత ధృవీకరింపబడిందంటారు. ఇట్స్ సర్టిఫైడ్ దట్ ఇట్స్ ద బిగ్గెస్ట్ మూవీ అని అర్థమవుతుంది. ఈరోజు ప్రఖ్యాతంగా పేరు ప్రతిష్టలున్న ప్యాన్ ఇండియా డైరెక్టర్స్ ఎవరి పేరు వేసి రజాకార్ ఆయన తీశాడు అంటే కూడా మనం నమ్మే లెవెల్లో ఉంది ఈ సినిమా. ఇది మన సినిమా. మత విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం ఈ సినిమా చేయలేదు. చరిత్రను డాక్యుమెంట్ చేయాలి కాబట్టి బాగా స్టడీ చేసి సంవత్సరాల తరబడి స్టడీ చేసి చాలా కష్టపడి చేశారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకటి ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు. యు ఆర్ ద హీరో ఆఫ్ ద మూవీ సార్. నెక్స్ట్ కథా రచయిత దర్శకుడు మా బ్రదర్ యాట గారు. అద్భుతం చేశారు. ఇది మన సినిమా అనుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం అంటే పెద్ద దర్శకులు అందరూ ఈ సినిమా గురించి మాట్లాడాలి. నేను ఈ స్టేజ్ నుంచి కోరుతాను. నటీనటులందరూ అంటే ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, రవితేజ గారు, ఎన్టీఆర్ గారు, నాని గారు, ఆల్ హీరోస్ ఈ సినిమా గురించి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర. అయితే దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, ఆకాష్, అసలు మొత్తం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఇది మా సినిమా అని భుజానికి ఎత్తుకొని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు సినిమా ఇవాళ వరల్డ్ లెవెల్కి వెళ్ళింది. దాన్ని మరొక మెట్టు ఎక్కిస్తుంది రజాకార్. తథాస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భారవి గారు. సుధాల్ అశోక్ తేజ గారు ఇందులో 2 అద్భుతమైన పాటలు రాశారు. ఆ పాట పదాల్లో కూడా ఆ పెయిన్ కనిపిస్తుంది మాకు వింటున్నప్పుడు. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఎదురుగా ఉన్న పెద్దలందరికీ, మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ నమస్కారం. ఇందులో డైరెక్టర్ తమ్ముడు యాట నాతో 2 పాటలు రాయించారు. ఒకటి పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దురపోతున్నరా, రెండవది ప్రాణం గట్టిపోచా అనుకో, ప్రాణం గాజు పెంకు అనుకో, ప్రాణం ఉంటేంది పోతేంది. ఈ 2 పాటలు నేను రాశాను. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు మీ పాటలలో, మీ మాటలలో పెయిన్ ఉంది అంది. కరెక్ట్. ఆ పెయిన్ నేను అనుభవించింది కాదమ్మా. మా నాన్న, మా అమ్మ వాళ్ళు ఈ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు, చావో రేవో తెలుసుకున్నవాళ్ళు, నైజాం రాజు చేత మా నాన్న మీద సూట్ అండ్ సైట్, కనబడితే కాల్చివేత అనే ఉత్తర్వుకు గురైనటువంటి ప్రజాకవి సుత్తాల హనుమంతు, జానకమ్మ మా అమ్మ ఇద్దరూ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు ఈ పోరాటంలో పాల్గొన్నారు, లక్కీగా బతికారు. కాబట్టి వాళ్ళిద్దరినీ ఫ్రీడమ్ ఫైటర్స్గా భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. నా మాటల్లో, నా పాటలో ఏదైనా పెయిన్ ఉందన్నా, ఏదైనా పౌరుషం ఉందన్నా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు దయతో చెప్పినట్టు ఈ పాటలు ఇంక్తో కాకుండా బ్లడ్తో రాశారేమో అన్న మాట అది సత్యం. అది ఎందుకంటే మా నాన్న ఆ పోరాటంలో పాటలు రాసినారు, తుపాకీ పట్టుకున్నారు. కాబట్టే ఈ పెయిన్ అక్కడి నుంచి వచ్చి ఇలా నా ద్వారా యాటాకు, గూడూరు నారాయణ రెడ్డి గారికి పాటల రూపంలో దక్కింది సార్. ఇప్పుడు భారవి అన్న చెప్పినట్టు
ఇదేదో రెండు మతాల మధ్య వైషమ్యాన్ని కల్పించే సినిమా కాదు. ఇది చాలామంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక చరిత్ర, రక్త చరిత్ర, రక్తాక్షరాల చరిత్ర. ఆ రజాకార్ల రక్తాక్షరాల చరిత్ర పోతుగడ్డ మీద ఎలా జరిగింది అనేటువంటి చారిత్రక వాస్తవాన్ని చూపే ప్రయత్నం కాదు, ఒక యజ్ఞం, ఒక వెండి తెర మీద ఒక యజ్ఞం చేయడం జరిగింది. అందుకు గూడూరు నారాయణ రెడ్డి గారికి, తమ్ముడు యాటకు నేను ఒక స్వాతంత్ర సమరయోధుల బిడ్డగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, అభినందిస్తున్నాను. ఇది రెండు మతాల మధ్య వైషమ్యం కాదు అని దానికి ఏంటంటే, రజాకార్లు అనగానే రజాకార్లలో హిందువులు కూడా ఉన్నారు. అల్లూరు సీతారామరాజును కాల్చిన బ్రిటిష్ సైనికులలో భారతీయులు ఉన్నట్టే రజాకార్లలో కూడా పటాలంలో హిందువులు ఉన్నారు. రజాకార్లను వ్యతిరేకించినటువంటి పిలుపు ఇచ్చిన సాయుధ పోరాటం పిలిపించినటువంటి వాళ్ళల్లో మహ్మదీయులు ఉన్నారు. అసలు సాయుధ పోరాటాన్ని ప్రకటించిన ముగ్గురు రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారితో పాటు మగ్దుం మొహియుద్దీన్ అనే ఒక మహాకవి కూడా ఆ యుద్ధం ప్రకటించిన వాళ్ళల్లో ఉన్నాడు. ఆయన గొప్ప కవి, స్వాతంత్ర సమర యోధుడు. ఇంకొక విషయం చెప్పాలి, అమ్మాయి అప్పుడు చెప్తూ 1948లో వచ్చింది మనకు. 1948 సెప్టెంబర్ 17న వచ్చింది మనకు స్వాతంత్ర్యం. అంటే నైజాం స్టేట్ అప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ కాదు, మొత్తం నైజాం స్టేట్కి. అలాగే రజాకార్ల యొక్క తల్వార్ మొట్టమొదలు ఎవరి తల తెంపింది అంటే, ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం. మొదటి తల కాసిం రజ్వీ కరవాలం ఏ శిరస్సును నరికిందంటే, అతను ఇమ్రోజు పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్ అనే మహమ్మదీని యొక్క తల నరికింది. అలాగే విష్ణూరు రాపాక రామచంద్రారెడ్డి వేషం వేసిన బ్రదర్ కూడా ఇక్కడ ఉన్నాడు. రామచంద్రారెడ్డి గారి యొక్క దౌష్ట్యానికి, దుర్మార్గానికి, రాక్షసత్వానికి మొట్టమొదలు హత్య చేయబడిన వాడెవరు అంటే బందగి అనే ఒక ముస్లిం. ఇది చరిత్ర. ఇదేదో చాలామంది పుకార్లతో మాట్లాడుతూ ఉంటారు రెడ్డి గారు, ఇదేదో విడదీసేటట్టుగా చేస్తున్నారు. కాదు, అది కానే కాదు. ఇది చరిత్ర. 500 సంస్థానాలను, విడివిడిగా ఉన్న రాజ్యాలను ఏకం చేసినటువంటి మహనీయుడు, మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే ఇది ఓన్లీ వన్ పర్సన్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది సత్యం. మిగతా వాళ్ళు చెప్పడానికి, నేను చెప్పడానికి చిన్న తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదివింది చెప్తారు లేదా విన్నది చెప్తారు. బట్ నేను మా అమ్మ నాన్న కన్నది, అనుభవించినది, పోరాడిన సంగతి చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పే మాటల్లో ఒక సత్యం, ఒక నగ్న నిజం, ఒక రక్త సత్యం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇందులో 2 పాటలు రాయడం అనేది ఒక చారిత్రకమైనటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎస్, వెనుకటికెవడో తన ఎన్నెముక 100 అంచులు కత్తిగా చేసినాడట, యాది చేసుకో బిడ్డ, మన ఎముకలను, మన పేగులను 1000 అంచుల కత్తిగా చేయమంటుంది పురుడోసిన గడ్డ. ఇలా రాయడానికి నా రక్తంలో సుద్దాల హనుమంతు DNA ఉంది కాబట్టే నేను రాయగలిగినానని ప్రెస్ వారికి, మీడియా వారికి మనస్ఫూర్తిగా, వినయంగా, వినమ్రంగా తెలియజేస్తూ, ఇదొక చారిత్రకమైనటువంటి సందర్భంగా, ఇదొక చారిత్రకమైనటువంటి అవసరంతో నా పెన్నుకు ఈ పని కల్పించినారేమో అని నేను నారాయణ రెడ్డి గారిని, యాట సత్యనారాయణ గారిని అనుకుంటూ, ఇలాంటి పాటలు మరి సుద్దాల హనుమంతు కొడుకు రాయడం ఒక అవసరం, ఒక అనివార్యం కాబట్టి నాతో రాయించినట్టుగా భావిస్తూ, ఈ సినిమా రేపు మార్చి 1 విడుదలవుతుంది. ఇది కేవలం సెన్సేషన్, సంచలనం మాత్రమే కాదు, అది అనేక లక్షల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చూసి కనక వర్షంగా కూడా మారాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అభినందిస్తున్నాను. విష్ణూరు దేశ్ముఖ్ ప్లీజ్. వేదిక మీద ఉన్న పెద్దలకి,
పాత్రికేయ మిత్రులకి, ప్రేక్షక అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చిత్రంలో నేను రాపాక రామచంద్రారెడ్డి, విష్ణువర్ దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి అనే ఒక మంచి దుష్ట పాత్ర చేశాను. రజాకార్ ఇది చరిత్ర పుటల్లో మిగిలిపోయిన దారుణ మారణకాండ. దానికి దృశ్యరూపమే ఏటా సత్యనారాయణ గారు దర్శకత్వంలో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మించిన చిత్రం. చాలా అద్భుత చిత్రం. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకి, ఆదరించిన అందరికీ, నాతో నటించిన నటులకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకానొక సందర్భంలో నేను రాసిన డైలాగు జెండా గురించి. ఒక రాజేంద్ర ప్రసాద్ చెప్తారు సినిమాలో, జెండా అంటే 3 రంగులు పూసిన చిన్న గుడ్డు మొక్క కాదురా, 100 కోట్ల భారతీయుల గర్వానికి ప్రతీక. అది రెపరెపలాడుతుంది ఈ వీచే గాలి వల్ల కాదురా, దాన్ని కాపాడటానికి ఎందరో దేశభక్తులు వదిలిన తుది శ్వాస వల్ల సెల్యూట్ చేయాలి అని హీరోకి బోధిస్తాడు. ఇది రజాకార్ చరిత్ర, భారతదేశాన్ని సమైక్యత కోసం చేసిన జైత్రయాత్ర. ఈ సినిమా కూడా గొప్ప ఘన విజయం సాధించి అప్రతిఘాతంగా దూసుకుపోవాలని, మా అందరికీ కూడా మంచి పేరు తేవాలని, మా నారాయణ రెడ్డి గారు మరిన్ని గొప్ప చిత్రాలు నిర్మించాలని, ఏటా సత్యనారాయణ గారు వేటాడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ థ్యాంక్స్ టు ద టీమ్ ఆఫ్ రజాకార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. हेलो एवरीबॉडी. मैं कभी भी यही सोचता हूँ कि डू वी रियली वांट टू नो हिस्ट्री और डू यू डोंट वांट टू नो हिस्ट्री, एंड हिस्ट्री जान के करना क्या है. You know, while I was flying to Hyderabad, I just thought, I'm playing Nizam in this, Osam Ali Khan, Usman Ali Khan, and had Vallabhbhai Patel, Sardar Vallabhbhai Patel, not taken that decisive, aggressive action, then what? Razakars would be here. Still Razakars would have been here, and it could have been Usmanistan or Turkestan, which they were trying to, Hyderabad. So precisely the point is, history to be told is maybe required. Now we are in this multiverse and this PVR where there are so many theaters. But just imagine if that action was not taken, what would be Hyderabad? When I was told to act as Nizam, I didn't know much of the gravity from where they are going to start and where they're going to take. And let me tell you, while I was shooting with my director, my director, I think he knew the subject, he knew the gravity, he knew the importance, he knew the responsibility. And when I spoke to my producer, and producer sir, you know, there was a sense of education. It was not a film just to be made to make noise or catch eyeballs or to say something which is not there in the history. Rather, get the history. And you know, to produce a film, historical background, you need a lot of money. And money, you cannot just get it. And just imagine, here we all are standing. Do you think anybody can put so much money to watch us on screen? Maybe after you like the film, you will. But to have reason enough to make a film, to put some message across to the entire nation. And let me tell you, sometimes films are made only for the country, but this film will be helpful for the world. Wherever such things have happened, they will take a lesson and they will know
what Sardar Vallabhbhai Patel did. So thank you very much for making me part of this film. So much to the media, especially for coming here. Lately, I realized the power of media, how you helped us circulate our message to the whole of the nation. And this is also one form of media in which we are trying to portray some parts of history that are forgotten, some parts that we can learn from, and we can grow and take a lesson from it. Thank you so much to the entire team of Summer Week Creation for giving me this opportunity, a very learning and nurturing environment for a debutant to come and perform. Thank you so much, Yata sir. आपके leadership में आप बहुत कुछ सीखने मिला. And thank you so much to our honorable Kutur Narayan Reddy ji. Thank you so much. All the best, Anshri Tripathi. First of all, thanks to Chief Guest Raghendra Garu and Pandit ji, Radha Manohar Das Garu, and my lovely producer Godu Narayan Reddy Garu, and my director Yata Garu, and all artists. ఆన్ సెట్ అయితే ఫస్ట్ అనుసేగతో వర్క్ చేసిన చిన్న భయమైంది, ఎందుకంటే పుష్ప సినిమా చూసి తర్వాత మళ్ళీ ఆమెతో కలవడం అప్పుడే, ఆ తర్వాత మళ్ళీ మూవీస్ కూడా చూడలేదు. లేదు అంటే బ్లేడ్లు అవి లేకుండా యాట గారు జాగ్రత్త తీసుకున్నారు అంటే వాళ్ళ బాడీ గార్డ్ బ్లేడ్ పట్టుకొస్తారు. అండ్ I was very happy and I felt very much confidence and while I'm making this film. First of all, I want to tell you one thing. As a Hyderabadi, I'm from Hyderabad local. I born and brought up in Alwal. As a Hyderabadi, I felt shy and guilty. ఇంకా ఎక్స్ట్రా చెప్పాలంటే షేమ్లెస్. నేను బిఫోర్ రీడ్ ది స్క్రిప్ట్ నాకు తెలియదండి సెప్టెంబర్ 17th, 1948 నాకు ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి. నేను కూడా అందరిలాగా మీలాగానే నేను 1947 ఆగస్ట్ 15th అని ఫీల్ అయ్యాను. సో ఆ మూమెంట్ నేను యాటగారికి హగ్గిచ్చాను. నేను చేయబోతున్న సినిమా కాదు, నా హిస్టరీ. సో థ్యాంక్స్ అండి. విల్ బీ కంటిన్యూ దిస్ జర్నీ. సచ్ ఎ లాంగ్ అన్కండిషనల్ సిచ్యువేషన్ కూడా మన కండిషన్ మోల్డ్ చేసుకొని చేద్దామని ప్రామిసింగ్తో చేశాము. దీనికి సపోర్ట్ చేసిన మై లవ్లీ ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు లైక్ మాకు బడ్జెట్ లిమిట్ లేకుండా ఇచ్చారండి. అంటే ఫస్ట్ మేము బడ్జెట్ అనుకున్నాం, అది క్రాస్ అవుతుంది. అగైన్ ఇన్ బిట్వీన్ మా కమ్యూనికేటర్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి మేము వెళ్ళి చెప్తుంటాం, సార్ అంటే సెట్స్ వైజ్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, టెక్నికల్ ఎనీ ఎక్విప్మెంట్ వాట్ ఎవర్, అలా చూస్తుంటే మా బడ్జెట్ డబల్ అయిపోయింది. బట్ ఎక్కడ ప్రొడ్యూసర్ నాట్ ఈవెన్ సింగిల్ వర్డ్, అంటే ఎందుకు బడ్జెట్ వర్క్ ఎక్కువ అవుతుంది అనేది వర్డ్ టెస్ట్ చేయకుండా నా క్వాలిటీ కాల్ సింగిల్ వర్డ్ చెప్పాడు. అంటే ఫస్ట్ టైం ఒక స్టార్ లేకుండా ఇలాంటి సబ్జెక్ట్ అంటే లైక్ ఫ్రీడమ్ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, ఇలాంటి సబ్జెక్ట్కి ఒక స్టార్ క్యాస్ట్ లేకుండా నియర్ బై 40 CR అనేది బిలబుల్ కాదు. అంటే దానికి అది పెట్టడానికి ఎమోషన్ ఒకటే, కంటెంట్ నమ్మారు, పెట్టారు. నిజంగా థ్యాంక్స్ సార్. ఇంత క్రెడిబిలిటీగా మీరు సబ్జెక్ట్ నమ్మి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఆట గారి కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎట్ ద సేమ్ టైం సారీ సార్. చాలా లొకేషన్ చాలా హెల్తీ ఫైట్ జరిగేటివి, నేను ఒకటంటే తను ఇంకోటని అలా జరిగేటివి. ఫైనల్లీ వి అచీవ్డ్. ట్రైలర్ చూశారు, ఏదో ట్రైలరే, పిక్చర్ బాకీయే. డెఫినెట్లీ మీ అందరిని మెస్మరైజ్ చేస్తుంది, ఆనెస్ట్గా చెప్తున్నాను. అండ్ మై టెక్నికల్ రిమైనింగ్ HODs, తిరుమల ఈజ్ ద లవ్లీ ఆర్ట్ డైరెక్టర్. ఎలాంటిది అడిగినా ఇచ్చేవాడు. అతను వేసిన లైక్ స్టోరీ బోర్డ్స్ కావచ్చు, ఆర్ట్ వైజ్ తను స్టోరీ బోర్డ్ ఇచ్చేవాడు. లేదు నాకు ఇలా అన్నాడు, నేను డైరెక్టర్ అతను ఇబ్బంది పెట్టేవాళ్ళం. మళ్ళీ ఓవర్ నైట్ కూర్చొని చేయించేవాడు, షూటింగ్ టైంలో నిద్రపోయేవాడు. అఫ్ కోర్స్ అది జరుగుతుంది, ఎందుకంటే నైట్ అంతా వర్క్ చేయాలి కాబట్టి. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ మకరం దేశపాండే సార్, లవ్లీ సార్ మీతో వర్క్ చేయడం. అండ్ కాసిం రజ్వీ అంటే మన రాజార్జున్ ఆర్టిస్ట్, నేను అతనితో అయితే వర్క్ చేస్తున్నప్పుడు ఐ లిటరలీ అడ్మైర్. అంటే అతను ఆ ఇంటెన్స్ ఎలా ఉంటాడంటే యాక్టింగ్ టైంలో రియల్లీ అమేజింగ్. అండ్ అనుసీ మ్యామ్ థ్యాంక్స్, త్రిపాఠి గారు థ్యాంక్ యూ, మహేష్ సార్ అందరికీ థ్యాంక్స్. అండ్ ఫైనల్గా సింగిల్ ఒక నా పర్సనల్ వర్డ్, థ్యాంక్స్ టు మై టీమ్ సందీప్, నాగార్జున, భరద్వాజ్ అండ్ రాకేష్, ఎవ్రీబడి. అండ్ మై కలరిస్ట్ రఘు, ఇప్పుడు డే అండ్ నైట్ వర్క్ అవుతుందని పోస్ట్ ప్రొడక్షన్. అండ్ CG గైస్, దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్. లైక్ నా కెరియర్ సెంథిల్ గారి దగ్గర స్టార్ట్ అయిందండి. అసిస్టెంట్షిప్ ఐ వాస్ 10 years విత్ సెంథిల్ గారు. ఈగా, బాహుబలి 1 and 2 and RRR. ఐ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ VFX. ఈ మూవీలో 1800 షార్ట్స్ ఉన్నాయి. 1800 షార్ట్స్లో 800 షార్ట్స్ 3D.
సో డే నైట్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. వీఆర్ గివింగ్ బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్. భీమ్ సార్ భీమ్స్ అన్న నువ్వు విరగదీయాలి, నీ చేతిలో మా ఫిల్మ్ అని మేము అందరం నమ్ముతున్నాం. ఇప్పటిదాకా మాది అంతా అయిపోయింది. భీమ్స్ గారు ఇప్పుడు స్వింగ్లో ఉన్నారు, ఆయన మాకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ సీ యూ ఆన్ థియేటర్ మార్చ్ ఫాస్ట్. అంజిరెడ్డి గారు. ఆయన గూడూరు నారాయణ రెడ్డి గారు, అంజిరెడ్డి ఒక 3 months ఈ సినిమా చేయమంటే నేను ఈ సినిమా కోసం ఆయన మాట కోసం వచ్చాను. కానీ ఈ చరిత్ర విన్న తర్వాత ఈ సినిమాకి అంకితమైపోయి ఈ సినిమాను మా టీం ద్వారా ప్రపంచ జనాభాకు చూపించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గూడూరు నారాయణ రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి, అందరికీ, నా సమర్వీర్ టీంకి థ్యాంక్ యూ అంటున్నాను. తిరుమల గారు.